ఎపిసోడ్ 12 చెంగల్వ పూదండ. క్రితం ఎపిసోడ్లో కోపంతో పిడికిలి బిగించి అరిచిన కృష్ణ తనలో తాను సముదాయించుకొని ఆ 22 అమ్మాయితో ప్రేమగా ఆ లాకెట్ ఎక్కడదని బతిమలాడగా ఆమె కాంతమ్మ ఇచ్చిందని, ఆమె ఎక్కడ ఉండేది కూడా చెప్తుంది. కృష్ణ కాంతమ్మను కలిసి ఆ లాకెట్ ఎక్కడిది అని అడగ్గా అది ఒక ఆమె కొన్ని సంవత్సరాల క్రితం వదిలి వెళ్ళిపోయిందని, ఆమె పేరు నాకు గుర్తులేదని చెప్పగా దానికి ఆ 22 అమ్మాయి నాకు తెలుసని, ఆమె పేరు పార్వతని, తనని ఈ మధ్య హాస్పిటల్లో చూశానని చెప్పి మీరు ఆమెను గుర్తుపట్టలేరని కృష్ణతో ఆ రాత్రి మీద వర్షంలో కలిసి వెళ్తుంది. పార్వతి నీకెలా పరిచయం అని కృష్ణ అడగగా ఆమె నన్ను చెల్లి అని పిలిచేదని, కాంతమ్మతోనూ ఇక్కడ సరిపడక అదును చూసి తప్పించుకుందని చెప్తుంది. పార్వతి ఇక్కడి నుంచి తప్పించుకుంది, అంతే చాలు, ఇక కష్టపడనివ్వను. పవిత్రత మనసుకు సంబంధించినదని, శరీరానికి కాదని ఆమెను ఒప్పించడానికి కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది, అంతే, ఒప్పించగలను. ఈ ఆలోచన వచ్చిన తరువాత మనసు తేలికపడింది. అప్పటి వరకు అస్పష్టంగా మనసులో తొలిచేస్తున్న ప్రశ్న బయటకొచ్చింది. పార్వతి ఇక్కడికొచ్చి ఎన్నాళ్ళయింది? నాకన్నా 2 నెలల ముందు. నేనే 15వ ఏట వచ్చాను అంటే లెక్క వేయసాగింది. అసందిగ్ధమైన భావాల మధ్య అస్పష్టంగా అన్నాను. అప్పుడు ఆమెకు పిల్లలెవరూ లేరా? ఆమె జవాబు చెప్పడానికి క్షణం ఆలస్యం చేసింది. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇక్కడికి వచ్చేసరికి అక్కకి 6వ నెల. కానీ ఊపిరి బిగబెట్టి కానీ అన్నాను. తరువాత కాంతం బలవంతంగా తీయించేసింది అంది నెమ్మదిగా. ఎంతో గొడవ జరిగింది. బలవంతంగా ముగ్గురు కలిసి చేశారు. అప్పటి నుంచే అక్క ఆరోగ్యం దెబ్బతింది. బిడ్డ బయటకొచ్చాక కూడా కొంచెం సేపు బ్రతికే ఉన్నదని, కాంతం అరచేత్తో ముఖం నొక్కేసిందని నా దగ్గర చెప్పుకొని ఏడ్చింది. జరిగిందంతా జ్ఞాపకం తెచ్చుకుంటున్నప్పుడు ఆమె కంఠం రుద్ధమైంది. అరచేత్తో మొహం దాచుకుని మౌనంగా రోదించసాగాను. ఎంత నరకం అనుభవించింది నన్ను ప్రేమించిన నేరానికి. రిక్షా ఆగింది. ఇద్దరం దిగాం. హాస్పిటల్ కాంపౌండ్ పొడుగ్గా కనబడుతుంది. మైదానంలో చెట్లు చీకట్లో జడలు విరబోసుకున్న దెయ్యాల్లా ఉన్నాయి. మెరిసినప్పుడల్లా వాటి నీడలు మరింత వికృతంగా కనబడుతున్నాయి. సన్నగా జల్లు పడుతోంది. దూరంగా ఎవరో హృదయ వికారకంగా ఏడుస్తున్నారు. చలిగా ఉండడం వల్ల ఎక్కడా అలికిడి లేదు. నిద్రపోతున్న శ్మశానంలా ఉంది ఆ హాస్పిటల్. పల్లె నుంచి వైద్యం కోసం వచ్చిన వాళ్ళు టీ కొట్ల చెక్కల మీద, హోటల్ మెట్ల మీద పడుకుని ఉన్నారు. హాస్పిటల్లోంచి బయటికి తోసేసిన రోగులు అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నట్టు రోడ్డు పక్క తూముల్లో పడుకున్నారు. అలికిడి విని లేచిన కుక్క ఒకటి మమ్మల్ని చూసి మళ్ళీ పడుకుంది. ఎటు వెళ్ళాలి అడిగాను. ఇక్కడే. 1000 వోల్టుల కరెంటు కంచీతో ఒకసారి కొట్టినట్టయింది. అంటే అన్నాను. ఆమె మాట్లాడలేదు. నాకేదో అర్థమైంది. వెన్నులోంచి సన్నగా ప్రారంభమైన చలి శరీరం అంతా వ్యాపించి బేలగా ఆమె వైపు చూస్తూ అంటే అన్నాను ఏడుపు గొంతుతో. ఆమె అడుగు ముందుకు వేసింది. అటూ ఇటూ చూస్తూ పడుకున్న వాళ్ళని పరికిస్తూ ముందుకు పోతుంది. పార్వతి నెమ్మదిగా పిలుస్తోంది. చిన్న బొంతల మీద పడుకున్న వాళ్ళు, అది లేనివాళ్ళు, చిన్నపిల్లల్ని పొదువుకుని పడుకున్న వాళ్ళు, మూర్తీభవించిన దైన్యం అంతా అక్కడే ఉన్నట్టు కనిపించింది. ఇంకొంచెం ముందుకు నడిచాం. పార్వతి పార్వతి నెమ్మదిగా పిలుస్తోంది. ఆ అలికిడికి నిద్రలోంచి లేచిన బిచ్చగాళ్ళు మమ్మల్ని విచిత్రంగా చూసి మళ్ళీ పడుకుంటున్నారు. రోడ్డు పక్కనున్న రావి చెట్టు క్రింద ఇద్దరు మెలకువగా ఉన్నారు. చిరుగులు బొంత కప్పుకొని కూర్చుని ఉన్నారు. కుష్టువాళ్లలా ఉన్నారు. ఆమె అటు దారి తీసింది. వరదలో పడి కొట్టుకుపోతున్నవాడు చేతికి దొరికిన ఆధారాన్ని పట్టుకుని సాగినట్టు ఆమె వెంట నడుస్తూనే ఉన్నాను తప్ప ఏదీ ఆలోచించే స్థితిలో లేదు నా మనసు. తుఫాను వచ్చే ముందు ఉండే ప్రశాంతత వాతావరణంలో అలముకొని ఉంది.
నాకు నమ్మకం పోతుంది. ఈ రాత్రి ఈ చీకట్లో పార్వతి కనబడుతుందనే ఆశ తగ్గిపోతుంది. రావి చెట్టు కింద ఇంకా 4-5 పడుకుని ఉన్నారు. బిచ్చగాళ్లలో తరగతులంటూ ఉంటే అధమాధమ జాతికి వస్తారు వాళ్ళు. వర్షం కాల్వలుగా నిలవడం వల్ల రొచ్చుకంపు కొడుతోందక్కడ. పార్వతి నెమ్మదిగా పిలిచింది. ఇద్దరిలో ఒకడు వెనక్కి తిరిగి అస్పష్టంగా ఏదో అన్నాడు. రెండోవాడు పక్కకి జరిగాడు. మధ్యలో ఎవరో పడుకుని ఉన్నారు. ఆమె ఇంకొంచెం దగ్గరికెళ్ళి మరీ పిలిచింది. పడుకున్న ఆకారం అస్పష్టంగా కదిలింది. ఇద్దరిలో ఒకడు తల కింద గడ్డి సరిచేస్తున్నాడు. చేతిని ఎత్తి సరిగ్గా పెడుతున్నాడు. నాలో అసందిగ్ధంగా ఏదో అనుభూతి కలిగింది. జన్మజన్మల సన్నిహితత్వాన్ని మేల్కొలిపే అనుభూతి. ఒక్క అంగలో ముందుకు దూకాను. వంగి ఆమె తలని చేతుల్లోకి తీసుకోబోయాను. తళుక్కున మెరుపు మెరిసి ఆ ప్రదేశాన్నంతా క్షణం పాటు వెలుగులో నింపింది. ఆ వెలుగులో స్పష్టంగా ఆమె ఆకారం కనిపించింది. పార్వతీ! దిక్కులు పిక్కటిల్లేలా నా గొంతులోంచి వెలువడిన కేక ఆకాశంలో ప్రతిధ్వనించిన ఉరుములో కలిసిపోయింది. ముక్కు లోపలికి పోయి కనుబొమ్మలు వికృతమై బుగ్గలు మాంసఖండాలు వేలాడుతూ ఉంటే ఏదో మృగం తినేసినట్టున్న చేతివేళ్లతో దొరికిన ఆధారాల్ని పట్టుకోవడానికి విఫలయత్నం చేస్తుంది ఆ శుష్క శరీరం. ఆవగింజ వేస్తే పేలిపోయేటంతగా సలసలా మాడిపోతుంది ఒళ్ళు. ఆమెను 2 చేతులతోనూ ఒడిలోకి తీసుకున్నాను. ఏం చేయడానికి పాలుపోలేదు. ఆకుల సందుల్లోంచి వర్షపు చినుకులు పడుతున్నాయి. బయట ప్రపంచంతో తనకేమీ సంబంధం లేదన్నట్టు అచేతనంగా నా చేతుల మధ్య పడి ఉంది ఆమె శరీరం. ఇంకెంతసేపు లేదు. 5-10 నిమిషాలు. ఇద్దరిలోనూ ఒకడన్నాడు. కుష్టు చాలా భాగం తినేసిన వాడి మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనబడలేదు. ఏ విషయాన్నైనా మామూలుగా తీసుకోగలిగేలా నా మనసు మొద్దుబారిపోయింది. పార్వతి వైపు చూశాను. ఈ బాధలన్నిటి నుంచి విముక్తి పొందుతున్నట్టు ప్రశాంతంగా ఉంది. ఇన్ని సంవత్సరాల నరకం తర్వాత ఇంకో లోకంలో సుఖం దొరుకుతుందేమోనన్న ఆశతో వెళ్ళిపోతుంది. నాకేడుపు రావడం లేదేమిటి? ఇంతకాలం ఇంత వ్యధతో, ఇంత ఆతృతతో ఎదురుచూసిన క్షణం ఇంత విషాదకరంగా ఎదురుపడినప్పుడు నా కంట నీరు రావటం లేదే? పార్వతి కదలటంతో నా ఆలోచనల నుంచి తేరుకొని ఆమె వైపు చూశాను. ఆమె పెదవులు అస్పష్టంగా కదులుతున్నాయి. ముందుకు వంగాను. ఆ మాట కొద్దిగా వినిపిస్తుంది. కృష్ణ, కృష్ణ. నాలో అప్పటి వరకు ఆనకట్ట కట్టిన శోకం కట్టలు దాటి ఒక్కసారిగా ప్రవహించింది. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం వదిలేసిన ప్రియమిత్రుణ్ణి ఇన్ని కష్టాలు పడి జీవితపు చివరి క్షణాల్లో కూడా తలుచుకుంటుందంటే నా అంత అదృష్టవంతుడు లేనని పొంగిపోనా? ఇలాంటి సహచారిని నా జీవితంలోంచి తప్పుకుంటున్నందుకు రోదించనా? నవ్వుకు ఏడుపుకి మధ్య తేడా ఎంత చిన్నది! చచ్చే ముందు మెలకువ వస్తుంది చూడు, అది ఇది అంటున్నాడు రెండోవాడు. వాళ్ళకి చావులు చాలా సామాన్యమైన విషయాల్లా ఉన్నాయి. నా గుండెల్లో అగ్నిపర్వతాల్ని బద్దలు చేస్తున్న ఈ చావుని వాళ్ళిద్దరూ చాలా నిర్లిప్తతతో గమనిస్తున్నారు. నా పక్కన నిల్చున్న అమ్మాయి పార్వతి వైపు జాలిగా చూస్తుంది. నా చేతుల మధ్య ఆమె శరీరం కదులుతోంది. ఎగస్వాప్స ప్రారంభం కాబోతుంది. ముందుకు వంగాను. ఆమె చెవి దగ్గరగా నోరు పెట్టి హృదయంలోకి చొరబడేలా ఏడ్చాను. పార్వతి, నేను నీ కృష్ణని. వచ్చేశాను పార్వతి. ఒక్కసారి చూడు పార్వతి. నా కంఠం గద్గదమైంది. నా పిలుపు ఆమె హృదయంలో ఎక్కడో తంత్రుల్ని శృతి చేసినట్లు కళ్ళు విప్పింది. క్షణంలో 1000వ వంతు ఆమె మొహంలో ఏదో మెరుపు తళుక్కుమంది. నన్ను గుర్తించినట్టు ఆమె చెయ్యి కొద్దిగా వణికింది. చెప్పు పార్వతి, ఈ విషవలయంలో నువ్వెలా చిక్కుకొన్నావు? మళ్ళీ మన ఊరెందుకు రాలేదు? అసలేం జరిగింది? ఆతృత నన్ను ప్రశ్న మీద ప్రశ్న వేసేటట్టు చేస్తుంది. జవాబు కోసం నా కళ్ళు ఆమె వైపు గుచ్చుగుచ్చి చూస్తున్నాయి. ప్రశ్న అర్థమైనట్టుగా ఆమె పెదవులు కదిల్చింది. ఆమె పెదవులు కదులుతోంటే ఒక్కో అక్షరాన్ని కలుపుకోసాగాను. పదం తయారైంది. లక్ష్మీ నారాయణ. వణికిపోయాను. ఇన్ని సంవత్సరాలుగా
నిద్రపోతున్న పగ ఒక్కసారిగా మేల్కొంది. లక్ష్మీనారాయణ అంటే అంటే తండ్రిని చంపి నన్ను జైలుకు పంపి ఆమెను అనాథను చేసింది చాలక చెరబట్టి ఇంటిని స్వాధీనం చేసుకుని అవసరం తీరాక గొడ్డును కసాయివాడికి అమ్మినట్టు వ్యభిచార గృహానికి అమ్మేశాడన్నమాట. నా పిడికిలి బిగుసుకుంది. తీసుకుంటాను పార్వతి. నీకు జరిగిన అన్యాయానికి ప్రతిదానికి లెక్కపెట్టి బదులు తీసుకుంటాను. నా సమాధానం ఆమెకు వినిపించిందో లేదో తెలీదు. ఆమె మొహం ప్రశాంతంగా ఉంది. అలికిడికి దూరం నుంచి కుక్క ఒకటి మా పక్కగా వచ్చి నిలబడింది. శరీరాన్ని వదులుతున్న ఆత్మకి వీడ్కోలు చెప్పటానికా అన్నట్టు ప్రకృతి కూడా మౌనం వహించింది. ఆమె తల వాలిపోయింది. కష్టాల నుంచి, వ్యధల నుంచి శాశ్వతంగా ఆమె సెలవు తీసుకుంది. నలుగురం ప్రేక్షకుల్లా మిగిలిపోయాం. ఒక్కసారిగా నన్ను నిస్పృహ ఆవహించింది. ఇంకెందుకు బ్రతికి ఉండాలి నేను? ఎవరున్నారు నాకు? కన్న అమ్మ చచ్చిపోయింది. పెంచిన అమ్మ లేచిపోయింది. జీవితంలో పెనవేసుకున్న స్నేహితురాలు పోయింది. ఇంకేం మిగిలింది? ఎందుకు చచ్చిపోకూడదు నేను? లేదు, చావకూడదు, బ్రతకాలి. నాకు మిగిలిందింకా ఒకటి ఉంది, పగ. అవును, పగ. పగ తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలి. లేచాను. నాలో ఏదో ఉన్మాదం ప్రవేశించింది. పగ, పగ. గట్టిగా అరుస్తున్నానేమో నాకే తెలియదు. పిచ్చెక్కిపోతుంది నాకు. అదొక్కటే తెలుసు నాకు. తల విదిలించాను. గట్టిగా అరవాలనిపిస్తుంది. బట్టలు చింపుకుని వికృతంగా నవ్వుతూ రోడ్డు మీద పరిగెత్తాలనిపిస్తుంది. అరుస్తున్నాను. లక్ష్మీనారాయణ, నిన్ను బ్రతకనివ్వను, నిన్ను బ్రతక. భుజం మీద ఎవరిదో చల్లగా చెయ్యి పడింది. వెనక్కి తిరిగి చూశాను. రాజా నరేంద్రవర్మ. ప్రహారీ గోడ గేటు దగ్గర నిలబడ్డాను. 15 మంది దాకా దాదాపు పనిలో ఉన్నారు. 2 రోడ్డు మీద మట్టి పోసి గట్టిగా చదును చేస్తున్నారు. ఒకడు తెల్ల సున్నం పోసిన ఇటుకరాళ్ళు వరుసగా సర్దుతున్నాడు. 2 గులాబీ మొక్కలకి నీటి కాలువలు తవ్వుతున్నారు. కొందరు గదమంచెలెక్కి రంగులు వేస్తున్నారు. ఆ రంగులు స్పెషల్గా రాయ్పూర్ నుంచి తెప్పించినవి. రంగులు కలిపి ప్రయోగాలు చేయటంలో శంకర్ దాదాకి మంచి అనుభవం ఉంది. రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు క్షణం ఆగి ఇంటిని పరకాయించి చూస్తూ సాగిపోతున్నారు. అద్భుతం అంటున్నారెవరో పక్కవాడితో. నా దగ్గర డబ్బులే ఉండాలి గాని నేనింతకన్నా పెద్ద ఇల్లే కట్టిస్తాను. నిజమే అయి ఉండొచ్చు. పగలంతా కష్టపడి పనిచేసిన కూలీవాడికి రోజుకు దొరికేది నా చేతిలో ఉన్న సిగరెట్ పెట్టె ఖరీదులో సగం. నేను అలా ఆలోచించకూడదు. దృష్టి ఇంటి మీదకు మరల్చాను. ఇంటి ముందు చిన్న స్విమ్మింగ్ పూల్ తయారైంది. పోర్టికో వెడల్పుగా, అందంగా, హుందాగా ఉంది. మెయిన్ గేట్ నుంచి పోర్టికో వరకు వేసిన ఎర్ర రోడ్డుకి ఇరువైపులా పెంచిన గడ్డి పచ్చగా మెరుస్తుంది. శంకర్ దాదా వచ్చి నా పక్కన నిల్చున్నాడు. పనివాళ్ళు చేస్తున్న దానిని తిలకిస్తూ, చాలా తొందరగా జరిగిపోయింది పని అన్నాను. అవును, తలూపాడు. ఇంత పెద్ద ఇల్లు 2 నెలల్లో తయారవడం అంటే సామాన్యమైన విషయం కాదు అన్నాడు. అంతకుముందు అమెరికన్ మ్యాగజైన్తో చదివిన పెర్టు సిపిఎం మీద ఆర్టికల్ జ్ఞాపకం వచ్చింది. ఎవరన్నా పందెం కడితే ఇంతకన్నా పెద్ద ఇంటిని ఇంకా తక్కువ టైంలో కట్టించగలను అన్నాను. దగ్గరుండి కట్టించడం సులభమే కానీ అక్కడెక్కడో ఉండి ఉత్తరాల మీద పని జరిపించడం అంటే మాటలు కాదు. తొందరగా వచ్చేసేవాణ్ణే, కానీ తాతయ్య బలవంతం చేశాడు చెప్పాను. మీరు లేని లోపం ఏదైనా కనబడుతుందా అనుమానంగా అడిగాడు. అటువంటిదేమీ లేదు. నాకు చాలా తృప్తిగా ఉంది. నీలాంటి వాడు చేతి క్రింద ఉంటే కుర్చీలోంచి లేవకుండానే ఎంత పనైనా చేయించుకోవచ్చు. నాలాంటి వాళ్ళు ఎక్కడైనా దొరుకుతారు బాబు. కానీ కుర్చీలో కూర్చునే అన్ని విషయాలు గమనిస్తూ కావలసిన పనులు చేయించుకోవడం అంటే మాటలు కాదు. ఆ శక్తి మీ తాతగారిలోనే చూశాను. ఇప్పుడు మీలో చూస్తున్నాను. మాట మార్చి నాదో చిన్న అనుమానం అన్నాను. చెప్పండి బాబు. ఆ రోజు లాడ్జిలో నన్ను గది మార్పించాడు మేనేజరు. ఆగాను. ఆ రెండో గదిలో మైక్రోఫోన్ అరేంజ్ చేసింది నువ్వే కదూ? శంకర్ దాదా ముడతలు పడ్డ చెక్కిళ్ళ మీద నవ్వు వెలిసింది. పెదబాబు గారు కూడా అప్పుడు ఈ ఊళ్ళోనే ఉన్నారు బాబు.
జరిగినదంతా వారికి ఎప్పటికప్పుడు విన్నవించటమే నేను చేసిన పని. ఇంతలో ఎదురింటి ముందు కారు ఆగింది. ఇంటి ఓనర్ దిగి లోపలికి వెళ్ళబోయి మమ్మల్ని గమనించి మా వైపుగా వచ్చాడు. శంకర్ దాదా అతన్ని చూసి, నమస్తే సాబ్, రండి రండి అన్నాడు అతన్ని ఆహ్వానిస్తూ. అతడు నా వైపు చూస్తూ, ఈయన అన్నాడు ప్రశ్నార్థకంగా. మా యజమాని ఈరోజే వచ్చారు అన్నాడు శంకర్ దాదా.